జెలసీ అనేది చాలా చాలా చెడ్డదండి, చాలా చెడ్డది. ఎందుకంటే మిమ్మల్ని గ్రో అవ్వని, ఎందుకంటే మిమ్మల్ని వేరే వాళ్ళ గురించే ఆలోచింపజేస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని మీ గురించి ఆలోచింపజేయనిది. మీరు వేరే వాళ్ళ గురించి టైం మైండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరూ? ఆల్ రైట్, మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఇవాళ మళ్ళీ మనకు మంచి అమేజింగ్ టాపిక్తో ముందుకు వచ్చినాము. ఆ టాపిక్ వచ్చేసి జెలసీ. సో జెలసీ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ మనము గ్రో అవ్వడానికి, లైఫ్లో సక్సెస్ అవ్వడానికి, లేదంటే అసలు ఏదైనా సాధించడానికి, లేదు అంటే దేంట్లో అయినా కూడా ఇబ్బంది కలగకుండా జీవించడానికి. ఓకే, సో జెలసీ అంటే ఏంటి? అసూయ, కుళ్ళు. సో ఇదేంటి? ఇది కూడా వన్ ఆఫ్ ది ఫీలింగ్, ఒక ఫీలింగ్, మనలో ఉండే ఒక ఫీలింగ్ ఇది కూడా. సో ఈ ఫీలింగ్ని మనం ఈజీగా తీసుకుంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పక్కన వాళ్ళు, మీ నేబర్స్, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కారు కొన్నారో, లేకపోతే ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టించిండ్రో, ఏదో జరిగింది అని చెప్పి మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? బయట వేరు, లోపల ఏం రియాక్షన్ ఉంటుంది మీకు? జెలసీ ఫీల్ అవుతారు. జెలసీ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి దాని గురించి థింక్ చేయడం మొదలుపెట్టి ఆ థింకింగ్ కాస్త డీప్ లెవెల్ థింకింగ్లో వెళ్ళిపోయి అది ఓవర్ థింకింగ్ అయిపోతుంది. ఓవర్ థింకింగ్ అని నేను ఇక్కడ ఎందుకు అంటున్నా అంటే, ఈ ఫీలింగ్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను, ప్రాపర్గా వినండి. ఓకే, ఎప్పుడైతే మీరు ఒకటి సాధించాలి, ఒకటి సాధించే ప్రాసెస్లో ఉన్నారు, లేదంటే మీరు ఒక దాంట్లో ఎదిగే ప్రాసెస్లో ఉన్నారు, ఒక దాంట్లో మీ గ్రోత్ కోసం చూసుకుంటున్నారు అన్నప్పుడు మీకు ఒక సర్టెన్ ప్లాన్ ఉంటుంది కదా. సో ఆ ప్లాన్ ఎట్లాంటిదైనా కూడా మీరు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళలాగా ఉండాలి. సో ఆ ప్లాన్లో సపోజ్ మేబీ మీ పార్ట్నర్ కానో, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్ కానో, మీ ఫ్రెండో, లేకపోతే కలీగో ఎవరైనా కూడా వాళ్ళు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేసి ఉంటే ఈ జెలసీ రూపంలో, దాన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి ఆల్రెడీ ఆ ప్లాన్లో మీరు పెట్టుకొని ఉంటారు, అంటే మీరు రెడీ అయిపోయి ఉంటారు. అట్లాంటిదే ఇప్పుడు అక్కడ అట్లా మీరు ప్లాన్లో పెట్టుకొని ఉన్నప్పుడు ఇక్కడ మీరు, నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్గా, మీ నైబరో, కొలీగో ఎవరో ఒకళ్ళు ఇక్కడ మీరు కొన్న కారో బిల్డింగ్లో బట్టి మీరు జెలసీగా ఫీల్ అయినరు అని చెప్పేసేసి మీకు అనిపించింది అనుకోండి, ఆ జెలసీ ఏం చేస్తుంది అంటే, మీరు ఏదైతే దేంట్లో అయితే గ్రో అవుదాం అనుకుంటున్నారో, అసలు మీ ఆలోచన విధానం వేరే ఉంటుందో, ఆ జెలసీ కాస్త అక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇంప్లిమెంట్ అవ్వడం మొదలుపెట్టి ఏమవుతుంది అంటే, మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఇక్కడ, ప్రాపర్గా కొంచెం వినండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ని ప్లస్ మీ ప్లాన్ని కలిపి చెప్తున్నా. మీ ప్లాన్లో ఎన్నో అడ్డంకులు వస్తాయి, మీరు అనుకున్నది సాధించాలి అనుకోవడానికి ఏదో ఒక అడ్డంకి వస్తుంది, అది ఎగ్జాంపుల్గా జెలసీ. కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండి మీరు పెట్టుకొని ఉంటారు. కానీ బయటకు వచ్చేసరికి, ప్లాన్ నుంచి బయటకు వచ్చి మీ జనరల్ లైఫ్లో, రెగ్యులర్ లైఫ్లో మీరు ఏదన్నా ఎవరైనా కొనటమో లేకపోతే ఏదైనా సాధించడమో చూసి జెలసీ ఫీల్ అయిన అనుకోండి, మీ ప్లాన్లో మీరు ఓవర్కమ్ చేద్దాం అనుకున్న ఆ స్టెప్, ఆ జెలసీని ఇది ఇంపాక్ట్ చేస్తుంది. సో ఆ ప్లాన్లో మీరు అసలు ప్లాన్ వదిలిపెట్టేసి మీరు ఈ ఫీలింగ్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది మీకు, జెలసీ ఫీలింగ్తోనే మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఇది కొన్నారు, వీడిది సాధించిండు, వాడు అదన్నాడు, ఇది అన్నాడు అని చెప్పేసి ఏదేదో ఆలోచించుకుంటూ మీ ప్లాన్ పక్కన పెట్టేసి ప్లాన్ మొత్తం డిలే అయిపోతుంది. సో ఆ ఫీలింగ్ని ఓవర్కమ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫీలింగ్ని ఓవర్కమ్ చేయాలంటే ఏంటో కూడా నేను చెప్తాను, వినండి. ఏ ఫీలింగ్ అయినా కానీ, ఎట్లాంటి ఫీలింగ్ అయినా, ప్రస్తుతానికి అయితే జెలసీ ఫీలింగ్ కదా, ఈ ఫీలింగ్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే, మీరు ఏదైనా చూసి జెలసీగా ఫీల్ అయినప్పుడు, మీరు ఏదైనా చూసి అంటే ఎవరినైనా, ఏ వస్తువునైనా, ఏదైనా చూసి మీరు ఒక జెలసీ ఫీల్ మీ లోపల వచ్చిందంటే, మీరు ఒక్క పని చేయండి. మీరు ఎవరినైతే బాగా గౌరవిస్తారో, ఎవరినైతే బాగా ప్రేమిస్తారో, ఎవరినైతే మీరు పూజిస్తారో, ఎగ్జాంపుల్ దేవుడు, మీ దేవుణ్ణి మీరు తలుచుకొని థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, మీరు వాళ్ళకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసేసి మీరు మెడిటేట్ చేయడం మొదలుపెట్టండి. అప్పుడు ఏమవుతుంది అంటే, మీకు ఆ జెలసీ ఫీలింగ్ ప్లేస్లోకి గ్రాటిట్యూడ్ అనేది వస్తుంది. అంటే ఎవరో కొన్న వస్తువుకి మీరు ఇక్కడ కృతజ్ఞత తెలుపుతున్నారు, చూసినరా? సో ఈ జెలసీ అనే ఈ ఫీలింగ్ని గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ గివింగ్, అంటే కృతజ్ఞత తెలిపే భావం వచ్చి దీన్ని పుష్ చేస్తూ ఉంటుంది. దీన్ని పుష్ చేస్తే ఏమవుతుంది, ఇది వెళ్ళిపోయి మీకు కృతజ్ఞతా భావంతో మీ మెదడు, మీ ఆలోచన అంతా కూడా నిండిపోయి ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు అనుకున్నది కూడా జరగడానికి సిద్ధంగా, మీరు అనుకున్న ప్లాన్ ప్రకారంగా అవడానికి రెడీగా ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జెలసీ వచ్చినప్పుడు ఇట్లా ఓవర్కమ్, ఇది ఒక వన్ ఆఫ్ ది టిప్ నేను చెప్పింది. థ్యాంక్స్ చెప్పండి, లేకపోతే ఎవరైతే కొన్నారో వాళ్ళకి వెళ్ళి మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేయడానికి ట్రై చేయండి మీకు తెలిసి ఉంటే. సో అట్లా మీరు ఆ ఫీలింగ్ని ఓవర్కమ్ చేస్తారు. ఎందుకంటే జెలసీ అనేది చాలా చాలా
చెడ్డదండి, చాలా చెడ్డది. ఎందుకంటే మిమ్మల్ని గ్రో అవ్వలేదు. ఎందుకంటే మిమ్మల్ని వేరే వాళ్ళ గురించే ఆలోచింపజేస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని మీ గురించి ఆలోచింపజేయలేదు. మీరు వేరే వాళ్ళ గురించి టైం మైండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎక్కడ ఎదుగుతావు? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉన్నప్పుడు జెలసీ గురించి నువ్వు ఎట్లా గ్రో అవుతావు? నీ చెట్టుకి నువ్వు నీరు పోస్తే నీ చెట్టు ఎదుగుద్ది. వేరే వాళ్ళ చెట్టుకు పోయి నీరు పోస్తే ఏమవుతుంది? వాళ్ళ చెట్టు ఎదుగుద్ది. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా కూడా ఒక ఎమోషన్ మంచిదైతే ఏం పర్వాలేదు, కానీ ఆ ఎమోషన్ మిమ్మల్ని చెడు చేస్తుంది, ఎమోషన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదైతే మాత్రము దాన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే ప్లాన్లో అదొక వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆర్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ నుంచి మిమ్మల్ని మీరే ప్లెడ్జ్ చేసుకోండి. ప్లెడ్జ్ అంటే మిమ్మల్ని మీరే ప్రమాణం చేసుకుంటూ మీకు మీరే ప్రమాణం చేసుకొని, ఇవాళ నుంచి నేను జెలసీ ఫీల్ అవ్వను, ఇవాళ నుంచి నేను కుళ్ళుగా ఫీల్ అవ్వను, ఇవాళ నుంచి నేను అసూయపడను. ఎందుకు అంటే నా గ్రోత్ నాకుంది, నా ప్లాన్ నాకుంది, నా పని నాకుంది. నువ్వు ఏదో కొన్నావు, ఏదో చేసినావు అని చెప్పేసి నేను అది మైండ్లో పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ నా టైం వేస్ట్ చేస్తూ నీ దగ్గర టైం ఇన్వెస్ట్ చేస్తూ నా లైఫ్ స్పాయిల్ చేసుకోవడము కాదు. అందుకనే మీకు మీరే ప్రాపర్గా పద్ధతిగా ప్లెడ్జ్ చేసుకోండి. మీకు మీరే ప్రమాణం చేసుకొని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ చేసుకొని మీకు మీరే దాంట్లోంచి బయటపడండి. అది ఈజీ బయటపడటం, ఏది కాదు. ఎవరైనా కొనరా, మీరు అది ఎట్లా కొనాలనేది మీరు ట్రై చేయండి. మీరు ఆలోచించుకోండి. వాడు ఎట్లా కొన్నాడు, వాడిది అదేం చేసిండు, ఇదేం చేసిండు, అది ఎట్లా కొనుక్కున్నాడు, అది ఎట్లా సంపాదించండు, ఇది ఎట్లా సాధించండు ఆ విజయం, బాక్సింగ్లో వాడెట్లా ఫస్ట్ వచ్చిండు. ఇక్కడ ఏమవుతుంది, నీకన్నా ఉందా? నథింగ్. నువ్వు జస్ట్ అంతా నీ బ్రెయిన్ అంతా డంప్, ఒక చెత్తతో నింపుకుంటున్నావు. చెత్తతో మొత్తం డంప్ చేసి పెట్టుకుంటావు. అందులో నీ ప్లాన్ ఎక్కడ తొవ్వి తీయాలంటే నీ ప్లాన్ బయటికే రాదు. ఎందుకంటే నీ మెమరీ అంతా కూడా ఈ వేస్ట్తోని, మొత్తం వేస్ట్ చిప్స్తోనే నిండిపోయింది. సో నువ్వు వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేవు. ఎప్పుడైనా ఏదైనా కూడా జస్ట్ గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ గివింగ్, అంటే కృతజ్ఞత కలిగి ఉండు వాళ్ళతోని. లేదా నేను చెప్పినట్టుగా ఇందాక మెడిటేట్ చేయి. థ్యాంక్ యూ, వాళ్ళకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ, వాళ్ళు ఇది కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ, వాళ్ళు ఇది సాధించినందుకు థ్యాంక్ యూ అని చెప్పి గాడ్కి ప్రేయర్ చేయండి. ఇట్లా మీరు ఈజీగా బయటపడతారు. కొంచెం కష్టమే, బట్ స్టిల్ అసలు 80% బయటపడతారు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. కమెంట్లో పెట్టండి, ఏదైనా ఉంటే నేను రెస్పాన్స్ ఇస్తాను తప్పకుండా. మీకు ఏదైనా దేని గురించి వీడియో చేయాలి, మీకు ఏదైనా టాపిక్ మీద డిస్కషన్ కావాలి అంటే కూడా అందులో పెట్టండి. నేను ఆ టాపిక్ తీసుకొని దాని గురించి కొంచెం అనాలిసిస్ చేసి డెఫినెట్గా వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అగైన్, సంతోష్ కుమార్ సరి.